2, 1 స్టార్ట్. అది ఫింగర్స్ తగిలించకుండా స్లోగా టెన్షన్ లేకుండా అలా పెట్టారనుకోండి, పడకుండా ఉంటాయి. 15 సెకండ్స్ అయింది. కూల్ కూల్. సూపర్. 27 సెకండ్స్ లోనే ఫినిష్ చేశారు. ఇంట్లో ఏ గ్లాసులు తాడతారు? వెండి గ్లాసులా, బంగారం గ్లాసులా, ప్లాస్టిక్ గ్లాసులా? ఏది దొరుకుతుందండి. బావ దేనికి ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా? ఏదైనా పర్లేదు. ఈ మెల్లో ఏంటండి ఏదో వెరైటీగా ఉంది? జ్యోతి గారు ఇది చూసారండి? అవును చూసాను, డిజైనర్ లాగా ఉంది. మీ ఆయన గారు మిమ్మల్ని ట్రై చేయమలేదా మన అమ్మపురంతో సీరియల్లో? ఓకే, బాగుంది. మొత్తం బావగారు గిఫ్ట్ ఇచ్చారా? ఎప్పుడు వ్యాలంటైన్స్ డే కా పెళ్లి రోజుకా? ప్రతిరోజు గిఫ్ట్ ఇస్తారు కదండి లేడీస్ అంటే. ఏంటండి బాబా భీమవరంలో ఇలా జరుగుతుందా? ఏంటి ప్రతిరోజు గిఫ్టే? ఇంకా గిఫ్ట్ షాపుల్లో గిఫ్ట్లు ఎక్కడ ఉంటాయి? మిగతా వాళ్ళు గిఫ్ట్లు ఎక్కడ దొరుకుతాయి? ఏం పేరు బావ పేరు? ప్రసాద్. ఏడి ప్రసాద్ గారు మీరు రోజు చాక్లెట్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చేస్తున్నారా? 27 సెకండ్స్ లోనే కంప్లీట్ చేశారు, అందరికంటే టాప్ గా. ఈ రోజు శివంగిలో అలా జరిగింది. 27 సెకండ్లకే గ్లాసులన్నీ పెట్టేశారు మన సుశీల గారు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్ గా పెట్టారు అంటే 33 సెకండ్లకే గ్లాసులు పెట్టారు వరలక్ష్మి గారు. కంగ్రాచులేషన్ సుశీల గారు. వరలక్ష్మి గారు వచ్చేసేయండి. ఓకే, 33 సెకండ్స్ లోనే ఫినిష్ చేశారు వరలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 27 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి ఈ రోజు ఓ శివంగిలో విన్నర్ గా నిలిచారు సుశీల గారు. కంగ్రాచులేషన్స్. నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. ఓకే అండి, అసలే సమ్మర్ లో ఉన్నాం, చాలా వేడిగా ఉంటది కదా. సో ఏసీ గానీ రిఫ్రిజిరేటర్ గానీ లేని వాళ్ళు డెఫినెట్ గా ప్లాన్ చేసుకోవాలి. ఉన్న వాళ్ళు సెకండ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. సో మీలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాం, వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ ధరల కంటే అతి తక్కువ ధరలకే అద్భుతమైన సర్వీసులు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ తో కలిసి 35 బ్రాంచ్లు ఉన్నాయి. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే జ్యోతి గారు, అంటే వర్ష అని మేము పిలవం, ఇంకా జ్యోతి అని పిలుస్తాము మా జ్యోతి గారు కాబట్టి. మరి మీ సీరియల్ గురించి మా వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే. యాక్చువల్లీ సీరియల్ మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. మోర్ దాన్ 100 ఎపిసోడ్స్ అయింది, సక్సెస్ఫుల్ గా అయింది. సో ఇలాగే మా సీరియల్ కి సపోర్ట్ చేయండి. ఆ ట్విస్ట్ అండ్ క్యూరియస్ నుంచి మా సీరియల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మ అండ్ కూతురు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అద్భుతంగా చూపిస్తున్నారు. 12 గంటలైతే బామలు సత్యభామలు, 12 గంటల 30 నిమిషాలైతే అమ్మకు ప్రేమతో. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12:30కి అందరూ మిస్ కాకుండా అమ్మకు ప్రేమతో సీరియల్ చూడండి. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి. హీరో గారిని మీ అమ్మగారిని అందరిని అడిగాను చెప్పండి. ఓకే బాయ్ బాయ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాధవి గారు. అమ్మ మాధవి గారు ఎలా ఉన్నారు? మా సూపర్ అండి, బాగున్నామండి. అమ్మ మాధవి గారు, సో ఏదో ఒక మనసులో మాట మాతో చెప్పాలని వచ్చారు, చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు బాగా పెంచారు మమ్మల్ని, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. మా అక్క పెళ్లి చేసిన దగ్గర నుంచి మైండ్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే మా నాన్నగారు రారండి. కొంచెం ఎలాగైనా దిగులు మాకు. ఎంత వయసు నాన్నగారికి? 80 ఏళ్ళు ఉంటాయండి. సో అందుకే ఇంకా రాలేక అమ్మగారు వస్తారు. అమ్మగారు ఉన్నారు, వాళ్ళిద్దరే ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? మా అన్నయ్య వదిన అందరూ ఉన్నారు. హ్యాపీగా కుటుంబం అంతా ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కలుస్తున్నాం. బట్ నాన్నగారు రావట్లేదు, రాలేకపోతున్నారనే బాధ. 3 బాబులు పెళ్లిళ్ళు అయినాయండి మా బాబులకి. వాళ్ళ ఫంక్షన్ రాలేదని ఒకటే దిగులు అంతే. అందరు మా అత్తగా మామగారు అందరూ బాగా చూసుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకుంటారు. మా వారు అయితే ఇంకా హ్యాపీగా చూసుకుంటారు. మీరు ఎంతమంది పిల్లలమ్మా? 2 అక్క చెల్లెలు, 1 అన్నయ్య అండి. సో ఆయన హెల్త్ ఎలా ఉంది? ఆయన పరంగా ఆయన చేసుకుంటున్నారండి. ఇప్పుడు మాత్రం మా అమ్మాయి అన్ని చేస్తుంది, కష్టపడి ఆమె అన్ని చేస్తుంది ఆయనకి. అంటే ఎప్పుడైనా మీకు టైం దొరికితే వెళ్ళి నాన్నగారు వెళ్ళి చూసి వస్తామండి. మా వారు, నేను, మా పిల్లలు కూడా వెళ్ళి చూసి వస్తామండి మా నాన్నని.
రీసెంట్ గా మా మూడో బాబుది ఎంగేజ్మెంట్ అయింది వారం రోజుల క్రితం. దానికి నాన్న రాలేదని చాలా బాధ కలిగింది.